ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇక ఈరోజు సింహరాశి వారు ఇక ఉన్న సమస్యలన్నిటిని కూడా పక్కన పెట్టేసి రేపు శుక్రవారం అనగా 6వ తారీఖు జూన్ నెల మనకి ఏకాదశి మరియు హస్తా నక్షత్రం రెండూ కలిసి వస్తుంది. అసలు ఈరోజు మీరు కనుక ఈ చిన్నపాటి పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు ఎన్నో ఏళ్లగా పడుతున్నటువంటి ఇబ్బందులు ఎన్నో ఏళ్లుగా మీరు చేస్తున్నటువంటి సమస్యల నుంచి మీరైతే ఏకధాటిగా బయటపడటం జరుగుతుంది. కావున మీరు ఖచ్చితంగా ఈ రోజున ఈ చిన్నపాటి పరిహారం చేయండి. అసలు ఈరోజు జూన్ 6వ తారీఖున వచ్చేటువంటి ఈ యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారిలో వీరి యొక్క జాతక రేఖలో ఏ విధంగా నడుస్తుంది, ఈ జూన్ 6వ తారీఖున వీరికి ఏ విధంగా నడవబోతుంది అనే విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారిలో ఎప్పుడూ కూడా ఉన్నమాట మాట్లాడతారు, గొడవలకొస్తారు. సమస్యలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వీరు ఎంత ముందుకు వెళ్ళాలని అనుకున్నా, ఏది చెయ్యాలి అని అనుకున్నా వీరి యొక్క జాతక రేఖలో రోజు రోజుకి సమస్యలు, ఇబ్బందులు వీరికైతే ఎప్పుడూ పెరుగుతానే ఉన్నాయి. డబ్బు పరంగా వీరు ఎంత ఆర్థికంగా స్థిరత్వంగా ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో అసలు డబ్బు విషయంలోనే పూర్తిగా నష్టాలు, కష్టాలు ఎప్పుడూ పడుతూనే ఉన్నారు. వీరికి రావాల్సిన డబ్బు రాకుండా, జరగవలసినవి జరగకుండా, చేయవలసినవి చేయకుండా ఎప్పటికప్పుడు కూడా వీళ్ళని ఆటంకాల్లోకి పెడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇక ఇటువంటి వారందరికీ కూడా ఈ వీడియో పూర్తిగా ఒక అదృష్టాన్ని చేకూరుస్తుంది. వీరి యొక్క దరిద్రాన్ని పోగొట్టి ఈ యొక్క రోజు మళ్ళా సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలకొస్తుందో ఎవరికీ తెలీదు. కానీ మనకి ఊహించిన విధంగా ధనం ప్రవాహంలా పెరగడానికి, ధనమనేది మీరు ఊహించిన విధంగా రావడానికి మీకు ఒక అత్యధికమైనటువంటి రోజుగా మనకి అప్పులు తీరిపోయి ధనయోగం కలిగే రోజుగా మనకి కనిపిస్తుంది గనక, ఈ రోజు గనక మీరు ఈ పరిహారాలు చేయటం వలన మీకు యోగదాయకంగా ఉంటుంది. ముందుగా సింహరాశి వారు మక నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు. సింహరాశి రాశి చక్రాలలో 5వ రాశిగా పరిగణించినప్పటికీ ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా అత్యున్నత స్థాయికి నిలబడాలి, అత్యధికంగా డెవలప్‌మెంట్ అవ్వాలి, ఏదైనా ఒక విజయం సాధించాలి అనుకునే దృక్పథంలోనే వీరు ఎప్పుడూ కూడా ఉంటారు. అయినప్పటికీ వీరి జీవితంలో ఏది సాధించాలనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఎప్పుడూ కూడా వీరికి అదృష్టం అనేది వీరికి చక్కగా ఉన్నప్పటికీ వీరి యొక్క కొన్ని కొన్ని ఇంట్లో చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు, వీధిలో ఉండేటువంటి కొన్ని శత్రువుల ఏడుపులు ఎప్పుడూ కూడా వీరిని ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా వీరికి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అందువలన వీరికి ఎంత కష్టపడినా కూడా, ఎంత చేసినా కూడా వీరికి పూర్తిగా ఇబ్బందులనేవి పడుతూనే ఉంటారు. అందువలన వీరికి పూర్తిగా చికాకులనేవి జరుగుతానే ఉంటాయి. అయితే వీరి యొక్క జాతక రేఖలో గనక మనం చూసుకున్నట్లుగా అయితే వీరు మొట్టమొదటి కాడి నుంచి కూడా కష్టజీవులనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి యొక్క కష్టమే కానీ, వీరి యొక్క జీవితంలో కానీ ఎప్పుడూ కూడా ఆందోళనలు, ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ప్రతి దాంట్లో, ప్రతి పనిలో, ప్రతి చేసే వాటిలలో కూడా వీరికి ఆటంకాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక వీరు ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో వీరు చేసేటువంటి ఇబ్బందుల్లో వీరు పడేటువంటి నష్టాలు, కష్టాలు అన్నీ కూడా ఈ రోజైతే వీరికి తొలగిపోతున్నాయండి. మరీ ముఖ్యంగా సింహరాశి వారైతే మాత్రము ఈ యొక్క రోజున అనగా జూన్ నెల 6వ తేదీ వీరికి 2025 అనగా వీరికి ఏకాదశి ప్లస్సు ఈరోజు శుక్రవారము, మహాలక్ష్మీదేవికి అనుగ్రహమైన రోజు, పైగా హస్తా నక్షత్రము, ఇవన్నీ కూడా ఈ ఒక్క రోజున రావటం వలన ఈరోజు వీరికైతే మాత్రము ఈ యొక్క ధన ప్రవాహం అనేది వీరికి ఎన్నో యుగాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి వీరు రాలేదు అనుకున్న ధనం వీరికి ప్రవాహంలా పెరుగుతుంది. అలాగే వీరు ఏదైనా వ్యాపార రంగాల్లో కానీ, ఏదైనా ఉద్యోగ రంగాల్లో కానీ ఈ యొక్క పని అనేది మీకు ఈరోజు శుక్రవారం ఏకాదశి రోజు మీరైతే మాత్రము కొన్ని ప్రత్యేకమైనటువంటి అమ్మవారు పూజ గనక మీరు చేసుకున్నట్లుగా అయితే, అలాగే మీరు అమ్మవారి స్తోత్రాన్ని కూడా పఠించినట్లుగా అయితే మీకు ఎక్కడా లేని కూడా విజయం అయితే మీకు చేకూరుతుంది. అసలు ఈరోజు ఏ చెట్టుకి మీరు పూజ చేయాలి,
ఈరోజు మీకు ధన ప్రవాహం పెరగాలంటే మీరు ఏ పూజ చేసుకోవాలి, ఏ స్తోత్రాన్ని చదవాలనే వీడియో కూడా మనం వివరంగా చెప్పుకుందాం. అలాగే మహా అద్భుతం ఏంటంటే, ఈరోజు హస్తా నక్షత్రము అనగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. అలాగే ఏకాదశి శ్రీ లక్ష్మీనారాయణుడు నెలకొన్నటువంటి రోజు. అలాగే ఈరోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి మనకి అనుగ్రహం ఇచ్చే రోజు గనుక, ఈ యొక్క 3 తిథిలు ఈ రోజు శుక్రవారం పూట కలిసి రావడం వలన అసలు ఈ రోజు మరీ విశేషంగా మీకైతే ఉండబోతుందండి. ఈరోజు ఖచ్చితంగా మీరు ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు ఊహించని మార్పులు జరుగుతాయి. మీ కుటుంబంలో ఎనలేని సంపద మీకైతే రాబోతుంది. మీరు ఊహించిన పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగేటువంటిది ఈ యొక్క దినమనమాట. కావున ఈరోజు మీరైతే మాత్రము లక్ష్మి స్తోత్రం అనేది మీరు ఒక 9 సార్లు గనక పఠించినట్లుగైతే, అలాగే కనకదార స్తోత్రము ఒక 3 సార్లు మీరు పఠించినట్లుగైతే, లేదా అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఒక 3 సార్లు మీరు పఠించాలి. ఈ 3 గూడా మీరు ప్రశాంతంగా ఉదయాన్నే అమ్మవారికి పూజ చేసుకొని, జాగ్రత్తగా మీరు గనక ఈ యొక్క స్తోత్రాలను పఠించి, అలాగే ఈరోజు మరీ ప్రీతిపాత్రకమైన రోజు గనక మీరు ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టినా, ఆల్రెడీ మొదలుపెట్టిన వ్యాపారాలు ఏదైనా ఉన్నా, అలాంటి ప్లేస్‌లలో ఏదైనా కానీ మీరు ప్రశాంతంగా కూర్చొని ఈరోజు ఈ యొక్క స్తోత్రాలు పఠించడం వలన మీకు ఎనలేని సంపద, మీరు ఊహించలేని సంపద మీకైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. అలాగే ఈరోజు గనక మీరు ఈ చెట్టు దగ్గర సాయంకాల సమయంన మీరు గనక ఒక విశేషమైనటువంటి పూజ చేసి, మీరు గనక ఈ అమ్మవారికి ఇది గనక మీరు సమర్పించినట్లుగా అయితే, మీకు ఎనలేని సంపద, ఎనలేని ఆత్మవిశ్వాసము, మీకు ఇన్ని రోజులు మీరు పడుతున్నటువంటి బాధలు, ఇన్ని రోజులు మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి మీరైతే ఏకధాటిగా బయటపడటమైతే జరుగుతుంది. మరీ ముఖ్యంగా సింహరాశి వారిలో ఈరోజు శుక్రవారము ఖచ్చితంగా మీరైతే అనుకున్న పనులు సాధించాలనుకున్న ఆర్థికంగా కానీ, ఉద్యోగ రంగంలో కానీ, విదేశీ ప్రయాణాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, రుణ బాధల్లో కానీ, రుణాలు ఇచ్చే దాంట్లో కానీ, రుణాలు తీసుకునే దాంట్లో కానీ, మీకనేది ఏదైనా కానీ ధన ప్రవాహంలాగా పెరగాలన్నా, మీరేదైనా గాని అదృష్టం రావాలన్నా, మీ యొక్క జీవితంలో ఎనలేని మార్పులు మీకు తేవాలన్నా కానీ ఖచ్చితంగా సాయంకాలం పూట, అలాగే అసలు ఆ శుక్రవారం పూట ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని, ధూపదీప నైవేద్యంతోటి అమ్మవారికి మీరు నైవేద్యం పెట్టి, అలాగే సాయంకాల సమయంలో కూడా ఇంటిలో ఎవరైతే మహాలక్ష్మి అంటే ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉంటుందో, ఆ ఇంటి ఇల్లాలు శ్రీమూర్తి ఆవిడ ప్రత్యేకంగా సాయంకాలం పూట తులసి కోట దగ్గరికి వెళ్లి, లేదా తులసి చెట్టు దగ్గరికి వెళ్లి, ఎర్రటి వస్త్రం ఒకటి తీసుకొని, ఆ ఎర్రటి వస్త్రాన్ని మీరు ఆ తులసి చుట్టూ కట్టివేసి, ఆ యొక్క తులసి మాతకి పూజ చేసి, మీరు గనక అక్కడ ద్వీపం కనుక వెలిగించి, మీరు గనక మీకు మనసులో ఉన్నటువంటి కోరికలు, మనసులో ఉన్నటువంటి వాటిని కూడా మొత్తం అమ్మవారికి చెప్పుకొని, తులసి మాతకి చెప్పుకొని, మీరు గనక బయటకి గనక వస్తున్నట్టుగైతే, తర్వాత రోజు నుంచి మీరు ఊహించని స్థాయిలో, మీరు ఊహించని మార్గంలో మీకు ధన ప్రభావం పెరిగి, ధన ప్రవాహం అనేది పెరిగి, మీరు ఊహించని స్థాయిలో మీరైతే ఒక మంచి డెవలప్‌మెంట్ అయితే అవుతారు. కావున ఈ వీడియోని మీరు 10 మందికి షేర్ చేయడం వలన వారికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ శుక్రవారం అస్సలు వదలొద్దు. అస్సలు మర్చిపోవద్దు. శుభం.